వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సందర్శించి విద్యార్థులతో పాటు కళాశాల పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుని కొత్త తరగతి గదుల నిర్మాణం, కొత్త వొకేషనల్ కోర్సుల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది అని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేయడం మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని ఈ సందర్భంగా కోరారు. తర్వాత ఒక క్లాస్లో రెండు కూర్చుంటున్నారు అంటే ఒక క్లాస్ పాఠం చెప్తుంటే ఒక క్లాస్ స్టడీ అవర్లో కూర్చుంటారు, కూర్చుంటారు. ఒక క్లాస్ జరుగుతుంది, రెండు క్లాస్ అది జరగడం అనేది సామాన్యం, ఎందుకంటే రూల్స్ లేవు కదా, అట్లా జరగడం సామాన్యం. కానీ ఇంకోటి ఏంటంటే పిల్లలు యొక్క చదువు విషయంలో ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ తగ్గలేదు. 92% మన అక్కడ చూడండి బయట ఉందంటే 92%. ఏ గవర్నమెంట్ కాలేజీలో 92% లేదు. అంతకుముందు తక్కువ మందిలో కాబట్టి ఏమి ఇబ్బంది కాలేదు. అసలు ఈ సంవత్సరం సార్ యాక్చువల్గా పోయిన సంవత్సరము మాకు 300 మంది జాయిన్ అయ్యారు. ఈ సంవత్సరం 500కి రీచ్ అయ్యాయి. ఇప్పుడే పంపినారు పుస్తకాలు తక్కువ పడితే 492 మంది జాయిన్ అయ్యారు ఓన్లీ ఫస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ 450 వరకు వచ్చింది, కొంతమంది ఫీజు తీసుకుని లాస్ట్కి ఇప్పుడు ఎంత అయింది 792 మంది, దగ్గర 800. ఇప్పుడు కూడా ఒక అడ్మిషన్ వచ్చింది. and additional budget of rupees 1 crore to 20 lakhs for the construction of incomplete 10 classrooms to Government Junior College, Vikarabad. Additional budget request for sanction of budget for the amount of 1 crore 20 lakhs under the head of account, government account కింద ఇచ్చడం జరిగింది. అందులో మనకి ఏంటంటే నోడల్ ఆఫీసర్, తర్వాత ఎస్టిమేషన్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తర్వాత మేము ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్, సార్ ఇచ్చిన ఎండార్స్మెంట్తో ఈ లెటర్ అక్కడికి ఫార్వర్డ్ అయింది. అక్కడి నుంచి మన గవర్నమెంట్కి వెళ్ళింది. ఈ విషయాన్ని మేము ఏం చేసామంటే సార్కు 2 సార్లు చెప్పాను, నేను గమనించి చేస్తాను, కంపల్సరీ శాంక్షన్ చేస్తానని చెప్పిన మాట మాకు ఇచ్చాను. మేము ఇంటికి ఒకసారి కలిసాను, ఇక్కడ 4 సార్లు కలిసాము, అప్పుడు మంచి రెస్పాన్స్ ఇచ్చాను. మేము అనుకున్నా ఖచ్చితంగా వస్తుంది, మేము వెయిట్ చేద్దాం అంతవరకు చెప్పి చేశాను. అయితే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి వాటర్ ప్రాబ్లం వచ్చిందంటే అదొక్కటే తప్ప దానివల్ల ఏమైందంటే సమస్యలు అన్నీ ఎక్కువ ఉన్నాయన్నట్టుగా చూపించారు. అది కాదు, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మేము సర్దుకొని పోవడం ఒకటి అలవాటు ఉంది. మన పిల్లలు ఎట్లాంటి కింద కూర్చుంటారు, ఎక్కడైనా కూర్చొని పాటలు ఉంటారు, అదేం ప్రాబ్లం లేదు. ఒక్కటి మనకు బోరు సడన్గా చేయకపోయిందంటే ఎందుకు పోయిందంటే ఆ బిల్డింగ్ అంటే ఎక్కువ నీళ్ళు వాడినాము, అందువల్ల అది కిందిపోయింది, అట్లా స్టక్అప్ అయింది అంతే తప్ప ఇంతవరకు కూడా మాకు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని భరించుకుంటూనే పోతున్నాం, దాన్ని ఫాలో చేస్తున్నాం. ఇంకా అడ్మిషన్ విషయంలో అయితే అంతా ఇంత చాలా అభివృద్ధి అయింది. అసలు గవర్నమెంట్ సెక్షన్లో మనకు ఫస్ట్ ఈవెన్ రిజర్వ్ విషయంలో అడ్మిషన్ విషయంలో ఇంకో విషయం చెప్తాను. అసలు యాక్చువల్గా ఇక ఈ అడ్మిషన్స్ పెరగడానికి ఇంకో కారణం ఏంటంటే మనకు 2 కోర్సులు మనం తెచ్చుకున్నాం సార్ యొక్క ఆధ్వర్యంలో. సార్ రికమెండ్ చేసి సార్ కమిషనర్ గారు చెప్పి మాకు ఇవ్వండి, చాలా వెనుకబడిన జిల్లా ఇది కాబట్టి మాకు ఇవ్వండి అని అడిగారు. అడిగితే సార్ ఫస్ట్ ఆలోచించారు. నెక్స్ట్ రోజు ఉదయమే నాకు ఫోన్ చేశారు, సార్ మీకు మీ స్ట్రెంత్ ఎంత ఉంది ఏంటంటే అని అడిగితే సార్ కంపల్సరీ అవసరం సార్, చాలామంది పిల్లలు ఆ కోర్సులు 20,000 30,000 పెట్టి చదువుతున్నారు, మాకు ఇవ్వండి సార్ మాకు అని చెప్పాను. ఇట్లే కమిషన్ దగ్గర పోయినప్పుడు ఒక మీటింగ్లో ఒక 3 పోయినా పడ్డారు, మాకు ఇవ్వండి అని మాకు ఏం అవద్దు, మాకు ఒక్కటి కోర్సు ఒక శాంక్షన్ చేయండి, మేము నడుపుకుంటామని 3 పోయినాం. 3 2 ఫెయిల్యూర్ అయిపోయినారు, మనం ఒక్కరే నిలబడ్డాం. ఎందుకు నిలబడ్డామంటే మనకు ఒక ప్లానింగ్ ఉంది. ఎందుకంటే పిల్లల్ని ఎట్లా అడ్మిషన్ చేసుకోవాలి, వాళ్ళు ఎట్లా ఫాలోఅప్ చేయాలి, ఎట్లా చదివించాలనే ప్లానింగ్తో ఆ కోర్సు ఈరోజు మనము 420 కాలేజీలో పోయిన సంవత్సరం శాంక్షన్ అయింది. మన 2 కోర్సులు సార్ ద్వారానే అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందని అన్నారు కదా, 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం నిలువబడ్డది. 2024-25లో ఈ 5 క్లాస్ రూమ్లు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినాము. ఇంకా ఇనాగ్రేషన్ చేయకుండా కూడా విద్యార్థులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి ఈ క్లాస్ రూమ్స్ రన్ చేస్తున్నాము. ఆగస్టు 15కి 5 క్లాస్ రూమ్స్ కూడా ఇనాగ్రేషన్ చేస్తున్నాము. మీరు ఒక్కసారి ఈ అన్ని క్లాస్ రూమ్స్ కూడా 1 ఇయర్ కాంగ్రెస్ పార్టీలో కన్స్ట్రక్షన్ చేసినాము. అలా బయటికి
ఫౌండేషన్ వేసారు. ఇక్కడ 15 lakhsకి వాష్రూమ్స్కి టెండర్ వేస్తే టెండర్ తీసుకున్నాక భూమి అయిపోయిన తర్వాత టెండర్ క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ గవర్నమెంట్లో రిటర్న్ వెళ్ళిపోయారు. ఇంకోటి ఏదైతే ఈ బిల్డింగ్స్ ఉన్నాయో ఈ 10 rooms ఇప్పుడు ఏదైతే 1,36,00,000 ఉన్నాయో దానికి ప్రసాద్ కుమార్ గారు టెండర్లో గెలుస్తుందని చెప్పిన స్పేస్ మొత్తం ఆ ఓపెన్ స్పేస్ ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో అవి. ఇంకోటన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ టెండర్లను మార్చి రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లయితే రీడిజైన్ చేసిండ్రో అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఫస్ట్ 2015-16లో ఆ వైట్ బిల్డింగ్ ఉంది కదా, వైట్ బిల్డింగ్ పైన 2 floors కట్టాలని చెప్పి ఎస్టిమేషన్ వేసి ఇచ్చిండ్రు. మళ్ళా ఈ ఆనంద్ గారు ఎమ్మెల్యే అయిపోయినాక అదే బిల్డింగ్ మీద గీతంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినుంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ వర్క్ కంప్లీట్ అయిపోతుండే. ఆ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టకుండా మళ్ళీ ఈ కొత్త బిల్డింగ్ ని సగం కట్టేసి ఆపేసిండ్రు. రీడిజైన్ మార్చినందుకు ఈరోజు ఇన్కంప్లీట్ ఉంది. అది కాంగ్రెస్ పార్టీ తప్పడం కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు. మీరు ఫస్ట్ తప్పు దిద్దుకొని మీరు చేసిన తప్పులన్నీ సరిచూసుకోవాలని తెలియజేస్తాం. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు ఆనంద్ గారు ఏదైతే అవాస్తవాలను చిత్రీకరించి యూట్యూబ్లో వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. నిజ నిజాలు అందరూ ప్రజలు, విద్యార్థులు అందరూ తెలుసుకోవాలని యువజన కాంగ్రెస్ తరపు నుంచి ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. 2015-16లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడ ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు మీడియం 3 లాంగ్వేజ్లకు సంబంధించి ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలి, 2,10,00,000 రూపాయల నిధులు కావాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు ఎస్టిమేషన్ పంపిస్తే కేవలం ₹1 కోటి మాత్రమే శాంక్షన్ చేసిండ్రు. ₹1 శాంక్షన్ చేసినా కూడా అందులో నుంచి కేవలం 65 లక్షల రూపాయలు పెట్టి ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిండ్రు. 35 లక్షల ఈ నాయకుల యొక్క పని లోపం ద్వారా 35 లక్షల రూపాయల పని చేయకుంటే ల్యాప్స్ అయ్యి ఆ ఫండ్ రిటర్న్ వెళ్ళిపోయింది. అదేవిధంగా 2020-21లో ఎప్పుడైతే ఇదే ఆనంద్ గారు ఉన్నప్పుడు ఫుల్ ఫండ్ తీసుకురాకుండా సగం ఫండ్ తీసుకొచ్చి ఈ సగం కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ని సగం కన్స్ట్రక్షన్ చేసి ఆపేసింది ఆయన. ఇంకోటి, మా గవర్నమెంట్ 2024లో వచ్చినప్పుడు విద్యార్థులకు అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రసాద్ కుమార్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని 5 క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయాలి, రెనోవేషన్ కావాలని కలెక్టర్ గారిని కోరితే కలెక్టర్ గారు ఫస్ట్ 25 లక్షలు, తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి 18,50,000, అదేవిధంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళొక 10 లక్షల రూపాయలు తీసుకొని 5 క్లాస్ రూమ్స్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసిండ్రు. ముందు టీఆర్ఎస్ నాయకులకు తెలవాల్సిన వాస్తవం ఏంటి అంటే 2022-23లో ఈ కాలేజ్ స్ట్రెంత్ వచ్చేసి 320, 24-25లో వచ్చేసి 400 మంది, తర్వాత ఇప్పుడు 25-26 కలిసి మొత్తం 800 మంది స్ట్రెంత్ అయ్యిండ్రు. ఈ ఏడాది కొత్తగా 2 వొకేషనల్ కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఎంఎల్టీ, ఎంపీఎస్డబ్ల్యూ అని. రాష్ట్రంలో మొత్తం 428 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నా కూడా కేవలం వికారాబాద్లో మాత్రమే ఈ వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? ప్రసాద్ కుమార్ గారు ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి వారితో మాట్లాడేసి ఇదే పిల్లలు ప్రైవేట్ కోర్సులు బయట చేయాలి అనుకుంటే 25,000 నుంచి 30,000 ఖర్చు అవుతున్నాయి, కేవలం గవర్నమెంట్ మాకు ఈ కోర్సులను ఇస్తే 5,000 విద్యార్థులకు ఉపయోగపడుతుంది, కేవలం 5,000 వాళ్ళ చదువు కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి ఈ కోర్సు తీసుకొచ్చిండ్రు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫండ్స్ ఇవ్వడానికి నిరాకరిస్తే కూడా స్పీకర్ గారు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఫైనాన్స్ కమిషన్తో మాట్లాడేసి ఈ ఎంఎల్టీకి, ఎంపీఎస్డబ్ల్యూ కోర్సులని వికారాబాద్ ఇంటర్మీడియట్ కాలేజ్లో రన్ చేస్తుండ్రు. నిన్న ఏదైతే ఆనంద్ గారు క్లాస్ రూమ్లలో పోయి ఈ 2 సెక్షన్లు 2 క్లాసులు ఒకటే దగ్గర జరుగుతున్నాయని చూపించిండ్రు కదా, ఎంఎల్టీ అండ్ ఎంపీఎస్డబ్ల్యూ కోర్సులలో 80% సబ్జెక్టులు సేమ్ ఉంటాయి, 20% మాత్రమే డిఫరెంట్ ఉంటాయి. కావున ఒక్క దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్పిండ్రు. ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2025-26 అకాడమిక్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది, ఈ కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి 2 నెలలు అయింది. సో ఈ కోర్సులు ఇంట్రడ్యూస్ చేసినందుకు క్లాస్ రూములు జరిపోక ఆల్రెడీ ప్రసాద్ కుమార్ గారు ప్రత్యేకంగా ఒక 10 రూములు సపరేట్గా కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్కి, విద్యాశాఖ మంత్రికి ఆల్రెడీ ₹1 కోటి కావాలి, కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేసిన రూములు తక్కువ అవుతున్నాయని చెప్పేసి ఆల్రెడీ విద్యాశాఖ మంత్రికి పంపించిండ్రు. ఇది గవర్నమెంట్ మేము ఇందాకనే కలెక్టర్ గారితో మాట్లాడినాము, ₹1,36,00,000 టెండర్ కాల్ ఫర్ రెడీ ఉంది, తక్షణమే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ఇంకొకటి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు కదా, వాటర్ ప్రాబ్లం ఏంటంటే ఈ బిల్డింగ్ కట్టింది టీఆర్ఎస్ హయాంలో, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టింది కానీ ఒక చిన్న సంపు కూడా లేదు, మోటార్ ప్రాపర్గానే నడుస్తుంది, కరెంట్ ప్రాపర్గా ఉంది, మోటార్ ప్రాపర్గా నడుస్తుంది, వాటర్ సఫిషియెంట్గా ఉన్నాయి. సంపు లేనందుకు కరెంట్ లేనప్పుడు ఎప్పుడైనా విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. 10 రోజుల కింద
ఇక్కడున్న ప్రిన్సిపల్ గారు మన స్పీకర్ గారి దగ్గరికి అయ్యి వాటర్ ఇంకా కావాలి అంటే సపరేట్ ఒక బోర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న మార్నింగే బోర్ బండి వచ్చింది. బోర్ బండి వచ్చిన తర్వాత ఈ టీఆర్ఎస్ నాయకులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను బీఆర్ఎస్ నాయకులకు ఒకటే తెలియజేస్తున్నా, వాస్తవాలన్నీ దాచి సగం తెలుసుకొని మీరు కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం చేయకండి. మేము మీ అందరినీ కూడా ఒప్పుకుంటున్నాం ఏంటంటే, మీరు అపోజిషన్లో ఉండి అపోజిషన్ బాధ్యత తప్పకుండా ప్రతి కాలేజు ప్రతి స్కూల్లో కూడా మీరు పోయి నిజాలు తెలుసుకోండి. ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గర తీసుకురండి, పరిష్కరించడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం ఎప్పటికీ రెడీ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నారో అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా వహిస్తే రాష్ట్రం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు.